కరీంనగర్ జిల్లా జమ్మికుంట చాకలి ఐలమ్మ జయంతిని చాకలి ఐలమ్మ భూమి కోసం ఒంటరిగా పోరాటం చేసిన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ సాయలకు 4న సంతానం చాకలి ఐలమ్మ జన్మించింది. చాకలి ఐలమ్మ గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి. ఇక మహిళా స్త్రీ చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకుని తన ఆశయాలను కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేశానికి స్వప్నకోటి, కౌన్సిలర్ పొన్నగంటి సారంగపాణి, అధ్యక్షుడు వరగంటి సదానందం, ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లె రాము, పస్తునూరి మల్లికార్జున్, బూరుగుపల్లె కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో శ్రీ చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే చాకలి ఐలమ్మ గారి పేరు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే వారి చాకలి ఐలమ్మ గారి వారసురాలైన శ్వేత గారికి, వాళ్ళ మనవరాలు శ్వేత గారికి మహిళా కమిషన్లో సభ్యురాలుగా ప్రకటించినందుకు దాని తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఐలమ్మ గారి స్ఫూర్తితో మేము 29వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే చాకలి ఐలమ్మ గారి పేరు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే వారి చాకలి ఐలమ్మ గారి వారసురాలైన శ్వేత గారికి, వాళ్ళ మనవరాలు శ్వేత గారికి మహిళా కమిషన్లో సభ్యురాలుగా ప్రకటించినందుకు దాని తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఐలమ్మ గారి స్ఫూర్తితో మేము అందరం, ప్రజలు ఎవరైనా సరే అందరూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ ఆనాడు తనకు జరిగిన అన్యాయంతో పోతే ప్రాణాలు పోతే తెగించాలి, కొట్లాడాలి, పోరాడాలి, తన భూమిని తను దక్కించుకోవడం కోసం పెత్తందారులతో పోరాడి సాధించుకున్న వీర వనిత చాకలి ఐలమ్మ. ఇలా రాష్ట్రం పడ తర్వాత ఈ ఉద్యమకారులను సర్దార్ సర్వై పాపాన్ని అయితేంది, చాకలి ఐలమ్మ అయితేంది, ఇలాంటి ఉద్యమాలందరినీ తీసుకొని వారి చరిత్రను మనలాంటి బీసీ బిడ్డలు ఆనాడే దేశానికి స్వాతంత్రం రాకముందే వీర వనితలు, వీరులు ఇలాంటి గడ్డ తెలంగాణ గడ్డని ఈ దేశం మొత్తం చాటి చెప్పే చరిత్రను జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో జనసంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం వెట్టి చాకలి విముక్తి కోసం మరి చాకలి ఐలమ్మ గారు ఎంతో వీరోచితంగా పోరాటం జరిగింది. మరి చరిత్ర చూసుకుంటే 1895 సెప్టెంబర్ 26వ తారీఖున చాకలి ఐలమ్మ గారు కృష్ణాపురం గ్రామం వరంగల్ జిల్లాలో మరి వరంగంటి మల్లమ్మ సాయిలు వారి పూర్తిగా వారి జన్మించడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే వారిది కడు పేద కుటుంబం. చాకలి ఐలమ్మ గారు పాలకుర్తి నివాసి అయిన నరసింహుడు వారిని వివాహం చేసుకొని పాలకుర్తికి వచ్చి అక్కడ కొంత భూమిని దొర వద్ద కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న తరుణంలో అప్పటి దేశ్ముఖ్ అయిన రామచంద్రారెడ్డి వెట్టి చాకిరీ చేస్తున్న వ్యక్తులు ఈ వ్యవసాయం చేయడం ఏంటని ఆమె దగ్గర నుంచి భూమిని లాక్కోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ తరుణంలో మరి చాకలి ఐలమ్మ గారు వీరోచితంగా వారిని వ్యతిరేకించి వారి చేతిలో పంట గుంజుకుంటున్న తరుణంలో ఆ పంటని తనకు స్వాధీనం కావాలని తీసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ వీర వనితగా మరి మా చాకలి ఐలమ్మ గారు ఎంతో విశిష్టతగా పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ
129వ జయంతి కార్యక్రమాన్ని మా రజక సోదరుల చేత పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా చాకలి ఐలమ్మ మన ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. మరి ఆ చాకలి ఐలమ్మ జనగామ జిల్లా నాగారం జిల్లాలో జన్మించి మరి ఆ రోజులలో పెత్తందారులో చేతులలో భూములు మరి రజాకాల చేతులలో రాజ్యాలు ఉన్న రోజులలో మరి ఆనాడు ఆ వీర వనిత మరి ఎదురుండి కొట్లాడి మరి మన పనవాలే మన పంటలు మనమే పండించుకోవాలి ఆక్రాంతాలను కాపాడు ఆలోచనతో ఆనాడు ఎవరు కూడా భయపడకుండా ఆ దొరల పెత్తందారులను కూడా ఎదురుండి పోరాడిన వనిత. మరి అట్లాంటి సమయంలో ఆ వీర వనితను ఆమెనే కాకుండా వాళ్ళ భర్తను కావచ్చు వాళ్ళ పిల్లలను కూడా చిత్రహింసలు పెట్టి జైళ్ళలో పెట్టినా కూడా ఏనాడు కూడా ఎనుదిరగకుండా కొట్లాడిన వీర వనిత. మరి ఈరోజు ఆ వీర వనిత గురించి ఒక జయంతి వర్ధంతులే కాకుండా మరి వాళ్ళ ఆశయాలు కూడా మనందరం కొనాడినప్పుడే ఆమె ఆశయాలను ఆమె సాధన మనం ముందుకు తీసుకుపోయినప్పుడే మరి ఆమె ఆత్మ సంతోషపడుతుంది. కాబట్టి ఆమె జీవిత చరిత్ర కూడా అందరూ కూడా తెలిసే విధంగా కూడా మా రజక సోదరులకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆనాడు వీళ్ళని ఎవరు పట్టించుకునే తరుణంలో మరి చాకలి ఐలమ్మ అయితే సర్దార్ పాపన్న అయితే ఇలా కాళోజీ గారు అయితే ఇంకా ఎంతోమంది ఆనాడు తెలంగాణ విప్లవం కావచ్చు రజాకారులలో అప్పుడు కొట్లాడిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ పేర్లను వాళ్ళ విగ్రహాలను మా ట్యాంక్ బండి వచ్చి ఇలా గవర్నమెంట్ పరంగా కూడా జరుపుకునే విధంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం చేసినందుకు మరి మనందరం కూడా సంతోషించవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా కూడా ఈ మా రజక సోదరులు ఇక్కడ ఫంక్షన్ హాల్ విషయంలో కూడా మరి ఆనాడు కొంత మాజీ మంత్రి గారు పెట్టినా కూడా మా ఆధ్వర్యంలో మా పాలకవర్గం కూడా ఇంకొక ₹1,00,000 కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా మా సోదరులందరూ కోరిన తర్వాత మా పాలకవర్గం మా వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిల్ అందరం కూడా మరి కొత్తపల్లి గ్రామంలో మరి వాళ్ళకి సంబంధించిన దోపిగాడు కావచ్చు ఇంకా కూడా మా వంతుగా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. ఈ విగ్రహ విషయంలో కూడా నా వంతుగా కూడా సాయం కూడా చేయడం జరిగింది. ఏ రోజు కానీ వాళ్ళ టెంపుల్ విషయంలో కానీ దేని కూడా మా పాలకవర్గం వాటికి అతీతంగా కూడా ఈ మా రజక సోదరులకు వెన్నంటి ఉంటామని మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జేసీ సప్నకోటి గారు, గౌరవ కౌన్సిలర్ ఈ స్థానిక కౌన్సిలర్ మనంటి సారంగం గారు, మరి గౌరవ మా మండల అధ్యక్షుడు కావచ్చు టౌన్ అధ్యక్షుడు కావచ్చు, ఎందుకంటే మీ అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా అన్యదా భావించకుండా మరి జయంతులు వర్ధంతులు బ్రహ్మాండంగా కూడా మంచి ఆలోచనతో మీరందరూ కూడా చేస్తున్నారు. మరి అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు మీ అందరు కూడా మా అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.